ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఫోటో బాగా పెట్టుకున్నావా? వదవస్తున్నాయి సబ్బులు కూడా. ఏం రాదనా ఇక్కడ పోయినా ఏం కదా ఊరి పేరు ఫోటో చూపెడుతున్నావు, మళ్ళీ రకరకాల ఫోటో చూపెడుతున్నావు, సొప్పల కోసం అనుకుంటురా. ఇప్పుడు చిన్న నిజపేట రామకృష్ణ రా అక్బర్పేట భూమిపల్లి మండలం అన్నమాట, సిద్దిపేట జిల్లా. ఇక అన్న పిచ్చ చిన్నది కూత పెద్దది అన్నట్టు, వయసు చిన్నది పదవి పెద్దది ఉన్నా అన్నది. ఇక సార్ అన్న పేరు వచ్చేసి మహేష్. ఇక ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే పెళ్లి కూడా కాలేదు ఇంకా అన్నకి. పెళ్లి కూడా కాలేదు. ఇంత పెద్ద ఊర్లో ఇంతమంది సర్పంచ్ ఎన్నుకున్నారంటే నలుగురు పోటీ చేస్తే గ్రామ ప్రజలు అందరూ కూడా మహేష్ అన్నకు పాపం కట్టారు. ఎంత మంచి పేరుంటే ఏం కథ, ఎందుకు కథ తెలుసుకున్నారు అవన్నీ అడిగి తెలుసుకుందాము అండి. చిన్నగా తమాషుడు సినిమా హీరోలాగా ఇప్లాజర్ మనతో అన్నది కేవలం. మహేష్ అన్న నమస్తే. బాగున్నావా? ఇదేంటి చేతికి ఇదన్నా అంటే అదేం పని చేస్తారు? మన హెల్త్ టిప్స్ గురించి అండి. అట్లా అన్న కొట్టి ఇప్పిస్తావా? ఇప్పిస్తావా? అది ఇస్తావా? తీసుకో అట్లే కొత్తది ఇప్పి. ఏమనుకున్నావు నువ్వు? అట్లా సిద్దిపేట దొరుకుతుందా? ఎంత దూరం మనం సిద్దిపేట? 32 కిలోమీటర్స్. గంటతో రోడ్. గంట కూడా పట్టాలి, 25 నిమిషాలు పోవచ్చు. చదిపోతుంది. డబుల్ రోడ్. ఇక మనకి ఇప్పుడు మీ ఊరికి వచ్చిందే ముసిపెట్టి సురు చేద్దాం మరి. స్టార్ట్ చేద్దాం. కరా చెప్తాను నాకు అన్ని మరి. స్టార్ట్ చేద్దాం. నా పేరు పీరాల మహేష్. మా ఊరు చిన్న నిజాంపేట, అక్బర్పేట భూమిపల్లి మండలం, సిద్దిపేట జిల్లా. 2025 ఎలక్షన్లో నా మీద నలుగురు పోటీ చేసిన, నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన మా జనాలకు ఎప్పుడు రుణపడి ఉంటా. ఇలాంటి అవకాశం మళ్ళీ రావాలని, మళ్ళీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మర్చిపోతే మన రగన్న ఫోటో పెట్టుకున్నాం, అభిమానివా? దేవుళ్ళే కమకి అంతేనా? ఇంత పెద్ద ఫోటో పెట్టుకున్నా అర్థమవుతుంది నాకు. అంటే కలిసా ఉన్నట్ట రెగ్యులర్గా కలిసి ఉంటా? మంచి గుర్తుపడతాడు నేను రగానే మంచిగా చూసుకుంటాను. అట్లా మరి ఇంక రాజకీయ ప్రస్థానం ఎంత సులువైందన్నా? అంటే వయసు చూసి చిన్న ఉన్నది ఇది. అంటే ఎక్కడికి అమ్మనాన్ని చేసిన రాజకీయం వచ్చినావా? లేదన్న, మా ఇంట్లో వాడి కూడా గెలవలేదు, వాడి కూడా వేయలేదు. ముందు నేనే 2017లో మా ఇంటర్ అయిపోయింది. అప్పుడే ఇంటర్ అయిపోయిన తర్వాత గిట్నే ఎడకాసలో మా మామయ్య ఇట్లా తోలుకెళ్ళింది ఒకసారి. రఘుతంపల్లిలో మా ఎంపీ గారి ప్రోగ్రామ్ అయింది ఒకసారి. అప్పుడు ఇంకా ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, జస్ట్ ఒక శాంపుల్ ఒక ప్రోగ్రామ్ పెడితే ఆ రోజు పోయినాం. ఇక పోయినాక 2 గంటలు అయినా మాట్లాడితే అసలు నాకే 2 గంటలు నిలబడే ఉన్నా. ఒకసారి అడ్మైర్ అయిపోయినా మనకి. అప్పటి నుంచి అదే పార్టీ. అప్పటిదాకా నాకు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా తెలియదు నాకు. అప్పటి నుంచి ఆయన వెనకని అప్పటి నుంచి పనిచేస్తూ ఈరోజు అవకాశం. బీజేపీ కాదు అన్న వేసుకున్నావా? ఫస్ట్ ఇక మరి ఇట్లా అమ్మనైనా కోపం కలరు ఏం కొడుక మరి ఇట్లా తిరుగుతే ఎట్లా రాను చదువుకున్నావు మరి కొలువు చేయాలని అంటారు కదా. తిడతారు కదా అన్న, తిడతారు కానీ ఏం చెప్తాం, పిచ్చి రాజకీయం. పదవి లేకపోతే వాల్యూ ఉండదు. రాజకీయం ఎక్కినాక పదవి లేకపోతే వేస్ట్. అది కార్యకర్తగా పనిచేసిన ఏ రోజైనా లీడర్ అయితే గుర్తింపు ఉంటుంది. ఎన్ని రోజులు మేము ముందు కూర్చుంటాం, ఏ రోజు కూడా కూర్చోవాలి. ప్రోటోకాల్ వైజ్ అంటే పార్టీ ప్రోటోకాల్ వైజ్ అంటే ఈ ప్రోటోకాల్ ఎప్పటికి ఉంటుంది, సర్పంచ్ అనేది ఎప్పటికి ట్యాగ్ ఉంటుంది అనే విషయం. నేను ఎప్పుడు 2019లో వార్డు మెంబర్కి వేసిన, 2019 వార్డు మెంబర్కి వేసిన 3 ఓట్లతో ఓడిపోయాను. నా ప్లేస్లో నేను ఉప సర్పంచ్. ఆ రోజే గెలిచిన. ఆ రోజే అనుకున్నా మనసులో, సరే ఆ రోడ్డు వార్డు మెంబర్ కోల్పోయిన సర్పంచ్ గెలవాలి. అప్పటి నుంచి ఇప్పటికి చాలా కష్టపడ్డా. ఎంత మనసు లేదు ఇక ఇంకా మరి ఉంటుంది. ఆయన మధ్య దేవుళ్ళ చిన్నప్పటి నుంచి ఒకరిని అడ్మైర్ చూస్తూ అడ్మైర్ అయిపోయినప్పుడు ఇంకో మారంగా 2015 నుంచి నాకు అప్పటిదాకా పార్టీలో రఘునందన్ రావు కూడా తెలియదు అసలు. వాస్తవాలు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇవన్నీ మన పార్టీలో తెలియదు. అప్పటి నుంచి ప్రస్థానంతో మరి చదువు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 2024 పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ. పెద్ద చదువు మరి కొలువు రాదా? కొలువు చేస్తే మనం రాజకీయం చేస్తాం, ప్రైవేట్ చేస్తారు కానీ ఇట్లా మనము మన ప్రొఫెషన్ రాజకీయం అనుకున్నప్పుడు జాబ్ ఎట్లా చేస్తాం. అంతే కదా, మొత్తం ఇక పబ్లిక్ సేవ. పబ్లిక్ సేవ. మరి భూమి ఎంత ఉందన్నా? మనకు 15 ఎకరాలు ఉంటుంది.
ఇక మరి మీరు అన్నదమ్ములు ఎంత మరి ఇద్దరు మన నంబర్ ఎంత సెకండ్ అన్న అన్నయ్య ఫస్ట్ ఫస్టా అన్నయ్య కూడా బీపీడ్ అయిపోయింది. ఓ పెద్ద చదువు అన్న కూడా మహేష్ అన్న ఈ ఎట్టకెళ్ళకి మరి సర్పంగా పోటీ చేస్తుంది. పోటీ చేస్తే మరి ఊళ్ళో పెద్ద పెద్ద మనుషులు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా స్పందించారు, వాళ్ళ సమస్యలు ఏం చెప్పారు అన్న? వయసు చూస్తే చిన్న మంది బిడ్డ మరి ఇట్లా తిరుగుతున్నావు ఏంది అని అడిగిరా, ఇప్పుడు నిన్నే గెలిపిస్తామని చెప్పారు. జనాలల్లో నేను ఒక 4 సంవత్సరాల నుంచి క్రియేషన్గా పనిచేస్తున్నాను. దాదాపు మా ఊళ్ళో సీఎం రిలీఫ్ అని ఒక చెట్లు దాదాపు ఒక 80 చెట్లు పెట్టించాను. 80 చెట్లు దాకా ఇచ్చినాను. నేను మా వాళ్ళు అందరూ తెలుసు, వీడు పెళ్ళి గెలిచినాక పెళ్లి చేసుకోవడం అట్నే పని చేసినాం. అప్పటి నుంచి ఇంటింటికి పోతే జనాలు ఎట్లుంటారని ప్రతి ఇంటికి ఒక సమస్య పక్కా ఉంటుంది. లేకపోతే డ్రైనేజా, లేకపోతే మోరా, లేకపోతే ఏదో ఒకటి హాస్పిటల్ సమస్య, లేకపోతే ఏదో ఒకటి. సో సమస్యలు ఉంటాయన్న కంపల్సరీ మన వెనక ఎంపీ రఘునందరావు ఉన్నారు కాబట్టి నేను కూడా భవిష్యత్తులో కంపల్సరీ చేస్తాను. ఇలాంటి సమస్యలు కంపల్సరీ చేస్తాను. అంటే వెనకాల ఉన్నాడు కంపల్సరీ ఏదో ఒకటి చేస్తాడు, పక్కా చేస్తాడని నమ్మకం నాకు ఉంది కాబట్టి అలా భరోసాగా చెప్పినాను. మన మీరు మెజార్టీ ఎంత వచ్చిందన్న? 67 అన్న. 67 మెజార్టీ. పైసలు జోరు ఖర్చు పెట్టొచ్చాయి. బోయి శిష్యులు, కోటర్ శిష్యులు, తెల్ల తక్కువ దాకా జోరు వస్తాయి కదా. ఏం లేదన్న, మనం మంచిగా పక్కన కూడా మంచిగా అట్లా ఏం మంచలేదు. వాడు వాళ్ళు ఎంత? వాడు 8 మంది. మీ ప్యాన ఒక్కరికి అందరూ కూడా సర్పంచ్ గెలిచినది. అంటే ప్రజలు నీ ముఖం చూసి అర్థమవుతుంది. ఇక వాడు మిమ్మల్ని ఏమన్నా కానీ సర్పంచ్ గెలిపించుకోవాలని గెలిపించారు. మెజార్టీ ఎంత అంటే ఇవాళ 67. మరి షాది ఎప్పుడు చేసుకుంటామన్నా ఇంటికెళ్ళి గెలిచినవి. ఈ సంవత్సరం వాళ్ళ సంవత్సరం అవుతుందా? అమ్మాయిని సూచన సంబంధం ప్రేమ చేసుకుంటున్నాం, చూసుకున్నాం ముందు కూడా ఎక్కడ కుటుంబం చూసి మరి ఇంటికెళ్ళి గెలిచినాం. గెలిచినాక ఎటువంటి కార్యక్రమం శురు చేసినాం అన్న మన గ్రామంలో? మరి మనం గెలిచినప్పటికీ స్కూల్ బాగాలేదు, మన స్కూల్ బాగాలేదన్న. స్కూల్ కాంపౌండ్ బాగాలేదు. సో 10 లక్షలు ఎంపీగానే కానీ శాంక్షన్ చేసాడు. మళ్ళొకటి బిల్డింగ్, వివో బిల్డింగ్ ఒకటి, అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి, కాంపౌండ్ వాల్ ఒకటి, సీసీ రోడ్స్ 10 లక్షలు ఇచ్చిందా. మళ్ళీ ఊళ్ళో చిన్న చిన్న డ్రైన్స్ ఇబ్బంది ఉండేనా మొత్తం చేయించినాము. వీళ్ళేలో మన పెద్దమ్మ పండుగ ఉండే బోర్ కొంచెం పెద్ద, మా ఊళ్ళో వాటర్ సమస్య లేదన్న వాస్తవానికి. పండుగ విషయంలో సమస్య ఏందని అనడం వల్ల ఒక బోర్ వేయించడం జరిగింది. మొన్న మా ఊళ్ళో నడువులు ఇద్దరు బోర్ లేదన్న. బోర్ లేకపోతే మొన్న మరీ వేయించినామన్న. అంత జనాలను ఒప్పించి మరి మంచిగా 2 బోర్లు అయితే ఫుల్ పడ్డాయి, ఫుల్ పోస్తున్నాయి కూడా. వీధి లైట్లు వేయించడం వల్ల, వీధి లైట్లు వేయించడం వల్ల శంకుస్థాపనలు ఇంకా ఎంపీగా రాలేదు. సార్ ఎప్పుడు నుంచి అడుగుతూ ఉండే, ఇంకా మేమే పెట్టలేదు ప్రోగ్రామ్. ఆయన వచ్చిన రోజు ఇంకా కొన్ని కుల సంఘాలకు డబ్బులు ఇవ్వాలి, ఇంకా సార్ని ఎట్లా ఇస్తా అని చెప్పిండు. ఇప్పిస్తాం ఇట్లా వయసులో మాట మాట్లాడుతుంది. మరి గతంలో ఏమో 10 సంవత్సరాలు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి మనం ఈ కిత్తలో రేవంత్ సార్ వచ్చాడు. సరే వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం చెప్తామని, ఎందుకంటే నువ్వు చదువుకున్న వ్యక్తి కూడా చెప్తున్నా, యంగ్ యూత్ ఉన్నావు కాబట్టి సరే వివరంగా చెప్పాలి కదా. ఏముందన్న 10 సంవత్సరాలు పరిపాలన చేసారు. వాళ్ళు తోడగొట్టిన బిడ్డనే ఈరోజు వాళ్ళ పార్టీ గురించి చెప్తా ఉంది. చాలా మంచి చెడులు మొత్తం ఆమెనే చెప్తా ఉంది, మనం చెప్పనవసరమే లేదు. ఈ కేసీఆర్ సార్ ఏమో ఇంటికి 3 ఎకరాలు, దళితులు 3 ఎకరాల భూమి ఇస్తాడు. తొలి ముఖ్యమంత్రి దళితుడు అన్నాడు. నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. నిరుద్యోగులకు జాబులు ఇస్తా అన్నాడు. ఇంతవరకు ఊసేలేదు వీటి గురించి. సరే ఈ కాళేశ్వరం గురించి చెప్దామంటే కాళేశ్వరం కూలిపోయింది. దాని గురించి 4 లక్షల కోట్లు స్కామ్ చేశారు. అలాగే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, సరే ఆ గవర్నమెంట్ మంచి లేదని చెప్పి ఈయనని గెలిపిస్తే ఈయన 400 హామీలు పెట్టి భరోసా పథకం అని చెప్పి, ప్రజాపాలన అని చెప్పి అన్నీ చెప్పి ఇంతవరకు పెన్షన్లు 2000 4000 చేస్తాడు, 4000ను 6000 చేస్తాడు. ఏముందన్న వీటితో పాటు తులం బంగారం అన్నాడు. తులం బంగారం మూసేయలేదు. నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఇక రైతులేముందన్నాడు. రైతు భరోసా ఇందరూ ఒక సకాలంలో వేయలేదు, ఒకసారి మరీ తప్పించాడు. చెప్పుకుంటూ పోతే ఇక అసలు అన్ని స్కామ్లే తప్ప స్కీమ్లు అయితే లేవు. డెవలప్మెంట్ కావాలన్నా ఈజీఎస్ వర్క్లు, ఎన్ఆర్జీఎస్ వర్క్లు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో డెవలప్మెంట్ తప్ప ఇంకో ఆప్షన్ లేదన్న. 2023 దాకా సర్పంచులు రాసి రంపాన పెట్టాడు. సో ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమైనా స్టేట్ ఫండ్ ఏమైనా వచ్చిందంటే ఏం లేదు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాకా గ్రామాల్లో డెవలప్మెంటే లేదన్న. ఇప్పటికీ మా ఊరికి 33 లక్షల దాకా ఈజీఎస్ వర్క్, ఎన్ఆర్జీఎస్ కేంద్రం నిధులే వచ్చినాయి తప్ప
ఒక్కటి కూడా స్టేట్ నిధులు రాలేవన్నా. 2014 నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేషనల్ హైవేస్ ఈ గ్రామాలు డెవలప్మెంట్ కావడానికి కారణమే మోడీ గవర్నమెంట్ అన్న. మోడీ అనేటువంటి లేకపోతే దేశమే లేదు. దేశాన్ని మోడీని ఎప్పుడు ఒక కాయనికి బొమ్మ పొడిచెట్లను అట్లా చూడాలని నా దృష్టిలో. సో ఇలాంటి ఎన్ని అవాంఛనాలు వచ్చినా మోడీ అనేటువంటి ఇంకా 20 ఏళ్ళు కంపల్సరీ ఉంటాడని నా ఆకాంక్ష, ప్రజలందరూ ఆకాంక్ష అన్న. నాకు దేవుడు ఒక వరం ఇస్తే ఇంకో 10 ఏళ్ళు నాకు ఆయుష్ ఉంటే నా ఆయుష్ ఒక 10 ఏళ్ళు నరేంద్ర మోడీకి ఇచ్చి ఇంకా మంచి పరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుప్రీంలో మాట్లాడుతుంది మరి ముందు మన గ్రామంలో చేయకుండా కార్యక్రమం ఇంకా దాదాపు 4 సంవత్సరాల టైం ఉంది. మరి ఈ సమయంలో ఇంకా ఏం చేస్తామన్న కార్యక్రమం చెప్తావా? ఒకటి మా చిన్న నిజాంపేట నుంచి నస్కల్ ఒక బీటీ రోడ్ ఉంది. బీటీ రోడ్ ఉంది, అది 2 కోట్లు ఎంపీ గారు శాంక్షన్ చేయించారు ఆయన గెలవగానే. ఇంకా అది 4 కిలోమీటర్ 2 కిలోమీటర్ల శాంక్షన్, ఆయనకి 2 కిలోమీటర్ శాంక్షన్ చేయాలి. ఇంకొకటి మా కమ్యూనిటీ హాల్స్ అడిగారన్న, మా గొల్లోళ్ళు కుర్మోళ్ళైనా గౌడ్స్ కుల బంధువులైనా ముదిరాజు వాళ్ళైనా షాలులైనా వాళ్ళు కమ్యూనిటీ హాల్స్ అడిగారన్న. ఇంకొక డ్రైనేజ్ అన్న, మోర్లు, ఒకటి పిహెచ్ సెంటర్ కావాలన్నా, లైబ్రరీ, మళ్ళీ ఒకటి ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గిడ్డంగులు కావాలి. పార్టీలకు అతీతంగా స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా మా ఊరికి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు ఎలాగో చేయాలని, ఎంపీ గారు ఎట్లాగో చేస్తారని మనస్ఫూర్తిగా ఇంకా మా ఊరు ముందు వీళ్ళిద్దరి చేయుతతో ముందటికి తీసుకెళ్లాలని నా ఆకాంక్ష. అలాగే మా దేవుడు లాంటి వ్యక్తి మా దగ్గర నాకు ఎలాంటి సపోర్ట్ ఉన్నా లేకున్నా ఏ పార్టీలు సపోర్ట్ చేసినా చేయకున్నా నన్ను నమ్ముకున్న నాయకుడు మా ఊరికి ఎప్పుడూ అండగా ఉంటాడని భావిస్తూ, జీవితంలో ఒకరి మీద ప్రేమ వచ్చిందంటే ఓదన్న అభిమానం వచ్చిందంటే నేను నమ్మిన నాయకుడు రఘునందన్ రావు గారు. మాకు ఎలాంటి ఎల్లవేళ నాలాంటి కార్యకర్తలు ఈరోజు చాలామంది బీజేపీ గురించి చెప్పాలంటన్నా బీజేపీలో యువకులు తప్ప ఎవరు ఎక్కువ ఉండరు. కానీ రేపు నడిచేది యువకులది, రేపు రాబోయే కాలం యువకులది. యువకులు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచినా, ఎంపీలు గెలిచినా, సర్పంచులు గెలిచినా వాళ్ళు బీజేపీతోనే సాధ్యమవుతుంది. రేపు పల్లెలు అభివృద్ధి కావాలన్నా, పట్టణాల అభివృద్ధి కావాలన్నా, జిల్లాలు రాష్ట్రాల అభివృద్ధి కావాలన్నా కేవలం కేంద్రంతోనే బీజేపీ గవర్నమెంట్తోనే సాధ్యమవుతుంది అని మనస్ఫూర్తిగా భావిస్తాను. ఒకసారి సారథిని కలుద్దాం, పోయి తప్పకుండా కలుద్దాం. ఆయన ఎప్పుడైనా కలుస్తాడు, ఆయనకి ఎవరు అవసరం లేదన్న. ఈ సర్పంచ్ తోలుకోవాలి, వార్డు మెంబర్ తోలుకోపోతేనే కలుస్తాడు అన్నట్టు కాదు. ఎవరు కామన్ కార్యకర్త కూడా పోగానే కలుస్తాడు. నువ్వు ఇప్పుడు ప్రాతిపానికి ఫోన్ చేసే సమస్య ఉందని చేసినా ఢిల్లీలో ఆడతాడు. మరి గిట్లనే వయసు చిన్న ఉంది కాబట్టి ముందు మంచి రాజకీయం తీసుకుని ప్రజల దృక్పథంతో ముందుకెళ్ళాలనుకుంటున్నాను. మరోసారి సెల్వి నాకు ప్రజల